ఇప్పుడు మీరిందాక ప్రస్తావించినట్టు ఈ ప్రముఖుల పేర్లు ఎందుకు వస్తున్నాయని అనేది. సరే కొందరు పేర్లు వస్తున్నాయి, కొందరు వాళ్ళ ప్రొఫైల్స్ అలాగే ఉన్నాయి అనుకుందాం. మరికొందరు ప్రపంచంలో బాగా పేరున్న వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్కి దలైలామా, బిల్ గేట్స్. శాంతికి చిహ్నం దలైలామా అంటే బిల్ గేట్స్ అంటే మన ఇండియాకి తెలిసిన వ్యక్తి, అందులో మన తెలుగు రాష్ట్రాలకు బాగా సుపరిచితమైన వ్యక్తి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇక్కడ చేయటం, మనం ఇక్కడ హైదరాబాద్లో ఐటీ రావడానికి ఎందుకు వీళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ జెఫ్రీ ఎప్స్టన్తో నిజంగా వీళ్ళు కలిసారా, కలవలేదా, ఈ ఫైల్స్లో వాళ్ళ పేర్ల ప్రస్తావన ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ రెండు విషయాలు సతీష్ సార్. 10TV ద్వారా మనము మన ఆంధ్ర, తెలంగాణ, ముఖ్యంగా మన తెలుగు సోదరుడికి చెప్పాల్సింది ఏంటంటే హై సోషలైట్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, HNIs, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. ఆ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే బాగా ఆర్థికంగా ధనవంతులైన వ్యక్తులు. వాళ్ళకి పార్టీలు, ఈ పబ్బుల్ కల్చరు, పార్టీ కల్చర్ అనేది అది తప్పటట్లేదు. అది ఒక సోషల్ నెట్వర్కింగ్ లాగా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా సెలబ్రిటీలని, మిస్ వరల్డ్స్ని, మిస్ యూనివర్స్ని, లేకపోతే హాలీవుడ్ ప్రముఖుల్ని, హాలీవుడ్ హీరోయిన్స్ని, మోడల్స్ని, ఫ్రాన్స్ నుంచి, ప్యారిస్ నుంచి, ఇటలీ నుంచి, రోమ్ నుంచి, లేకపోతే వేరే వేరే కంట్రీస్ నుంచి ఒక చోటకు తీసుకురావటం అనేది, ముఖ్యంగా నేను అమెరికాలో చదువుకోవటం కానీ అమెరికాలో ఉండటం కానీ జరిగింది కాబట్టి, అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేశాను కాబట్టి సాఫ్ట్ పవర్ అంటారు. అమెరికన్ మ్యూజిక్, అమెరికన్ ఫిల్మ్స్, అమెరికన్ ఫుడ్, అమెరికన్ వస్త్రధారణ, ఇవన్నీ సాఫ్ట్ కల్చర్లో, సాఫ్ట్ పవర్లో భాగాలు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రెండు రకాల పవర్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ పవర్, రెండు సాఫ్ట్ పవర్. ఈ రెండింటిని కలిపితే స్మార్ట్ పవర్ గా తయారవుతారు. హార్డ్ పవర్ అంటే మిలిటరీ మైటు, ఎకనామిక్ మైటు, ఆర్థికంగా మిలిటరీ పరంగా బాగా గట్టిగా ఉన్న వాళ్ళని హార్డ్ పవర్ కంట్రీస్ అంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హార్డ్ పవర్ కూడా, సాఫ్ట్ పవర్ కూడా. సాఫ్ట్ పవర్ అంటే ఏంటి? హాలీవుడ్ ఫిల్మ్స్. హాలీవుడ్ ఫిల్మ్స్ ని ప్రపంచంలో ఎన్నో దేశాలని ప్రభావితం చేసింది హాలీవుడ్ ఫిల్మ్స్. అది మంచిగా కానీ చెడు కానీ, దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్ ఆల్ టుగెదర్. తర్వాత అమెరికన్ మ్యూజిక్, కంట్రీ మ్యూజిక్, బీటిల్స్. తర్వాత మరి ముఖ్యంగా చూసినప్పుడు అమెరికాలో ఫ్యాషన్ ఇండస్ట్రీకి మోడల్స్, యూరోప్ లో ఉన్న మోడల్స్ అందరూ అమెరికా, న్యూయార్క్ రావడం జరుగుద్ది, లేదా ప్యారిస్ వెళ్తాం జరుగుద్ది. సో వీళ్ళందరూ కలయికతో ఉన్నప్పుడు గ్లామర్కి సరికొత్త గ్రామర్ని వీళ్ళు యాడ్ చేసి, గ్లామర్కి సరికొత్త గ్రామర్ని యాడ్ చేసి రిచ్ అండ్ హై నెట్వర్త్ ఇండివిజువల్ని ఎంటర్టైన్ చేయటానికి ఒక చోటకి గర్ల్స్ అందరినీ తీసుకురావడం జరుగుద్ది. ఆ జరిగిన పరిణామ క్రమంలో ఎవరైనా ఆ పార్టీలో ఉండొచ్చు, కానీ మనము తొందరపడి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కదా అని వాళ్ళకి మనము ఒక రకమైన ఇల్లీగల్ అఫైర్ ని మనము ఆపాదించడం తప్పు. ఎందుకంటే అదే పార్టీలో రిచ్ అండ్ పవర్ఫుల్ సైంటిస్టులు, డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్స్, డిస్టింగ్విష్డ్ సైంటిస్టు, డిస్టింగ్విష్డ్ ఇంకా అంటే కార్పొరేట్ హెడ్స్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్, సిఇఓస్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ కలుస్తారు. అదే బిల్ గేట్స్, మీరు అన్నట్టు బిల్ గేట్స్ వివరణ ఇచ్చుకున్నారు, నాకు ఎలాంటి ఇది లేదు. ముఖ్యంగా దలైలామా గారి పేరు రావటం అనేది వేరే ఆశ్చర్యం. అక్కడే తెలుస్తుంది ఏమని, అదొక సోషల్ కాజ్ కోసం జరిగే పెద్ద పార్టీ అవ్వచ్చు. ఆ సోషల్ కాజ్ సాంఘికంగా చిన్న సన్నకారు లేకపోతే అల్పాదాయ వర్గాల వారికి మేలు చేకూర్చే విధంగా ఉన్న ప్రోగ్రామ్ కావచ్చు. అది ఆ ప్రోగ్రామ్ కి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. అదే ప్రోగ్రామ్ కి జెఫ్రీ ఎప్స్టీన్ ఈ అమ్మాయిలందరినీ సరఫరా చేసి ఎవరినో వేరే వాళ్ళని క్యాచ్ చేసి ఉండొచ్చు. వీళ్ళనే స్పెసిఫిక్ గాని కాదు, కాకపోతే వీళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీలో అని జెఫ్రీ ఎప్స్టీన్ తన బడాయి కోసం గానీ, తన యొక్క వాల్యూ పెంచుకోవడం కోసం గానీ ఆ కేబుల్స్ ని పంపించి ఉండొచ్చు. సో ఇట్లా అంటే ఇట్ కెన్ బి మెనీ థింగ్స్. సో అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ ఎ ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. వీ కెనాట్ జస్ట్ misuse or abuse the personal freedom we have for the sake of getting